మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు చూస్తున్నాం మనకి, అంటే రిలేషన్షిప్స్లో ఎవరికైనా కానీ అంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, లేదంటే అవే అంటే వాళ్ళ మాట్లాడుకోవడమే ప్రాపర్గా ఉండట్లేదు, మరేమో గొడవలు పడడం, లేదంటే అవి దే ఆర్ లీడింగ్ టు బ్రేకప్ ఆఫ్ రిలేషన్షిప్స్. యాక్చువల్గా నా డౌట్, కామన్ డౌట్ ఏంటి అంటే, అసలు ఆడవాళ్ళు అంటే మెన్ దగ్గర నుంచి, మగవాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అసలు? కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ చాలా ఉంటాయండి యాక్చువల్గా. లైక్ వెన్ ఇట్ కమ్స్ ఇట్స్ వెరీ లాంగ్ లిస్ట్ యాక్చువల్గా. బట్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తానండి, విచ్ మోస్ట్ విమెన్ ఏంటంటే మగవాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటారు, స్పెషల్లీ వాళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి. టూ థింగ్స్ కోరుకుంటారండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లవ్ అండ్ అండర్స్టాండింగ్ అండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, లవ్ అండ్ అండర్స్టాండింగ్. సో మీరు ఒక అమ్మాయికి మీరు ఎన్ని డబ్బులన్నా ఇవ్వండి, మీరు ఎన్ని సంబంధం లేదు, ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్గా. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హౌ మచ్ లవ్ యూఆర్ షోయింగ్. అయితే ఇక్కడ చాలా మంది అబ్బాయిలు తెలియక చేసే మిస్టేక్ ఏంటిది అంటే, వాళ్ళకి లవ్ ఉంటుంది కానీ అది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. అన్లెస్ యూ ఎక్స్ప్రెస్, ఒక అమ్మాయికి అంత ఈజీగా అర్థం కాదు. లైక్ ఇఫ్ యూఆర్ రియలీ లవింగ్ ఆర్ నాట్ ఏంటి అనేది అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్పౌస్ని ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్, లైక్ యునో నువ్వు తిన్నావా లేదా అనేసి అడగటము, ఎలా ఉన్నావు, సపోజ్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు ఎక్కడికన్నా అండ్ ఐఎమ్ అవే, సో ఎలా ఉన్నావు అని అడగడము. సో ఇలాంటి నా సైడ్ నుంచి నేను చేయట్లేదు, బట్ నాకు లవ్ ఉంది, బట్ మేబీ నేను బిజీ అయిపోయి చేయలేదు అనుకోండి. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆల్సో రీచ్ అయ్యావా లేదా, లేదంటే అలాంటివి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ది లిటిల్ కేర్, ది లిటిల్ ఎఫెక్షన్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న హగ్ ఇవ్వటము, కాసేపు సరదాగా మాట్లాడటము. సో మీరు ఎంత లైఫ్లో బిజీగా ఉన్నా సరే ఎంతో కొంత టైం ఎలకేట్ చేసి ఈ ఎఫెక్షన్ ఇంకా లవ్ అనేది మీరు చూపించట్లేదు అనుకోండి, దాట్ విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ విమెన్కి ఏంటంటే, మీకు ఎంత లవ్ అన్నా ఉండనియండి, మీరు చూపించుకోవట్లేదు అని అంటే అది అర్థం కాదు. అది ఫర్ ఎనీబడి ఇట్స్ లైక్ దాట్. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మెన్ ఖచ్చితంగా చేయాలి, అండ్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక అమ్మాయి అంటూ ఉంటారు, యా మగవాళ్ళు అంటే నీకు అంటే అందరి ముందు అన్ని చేస్తేనే మీకు తెలుస్తుంది, అర్థం చేసుకోలేమా అని అంటారు కదా. యా, సో ఇక్కడ ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్తేనే లవ్ చేస్తున్నట్టు కాదు ఇక్కడ. ది కైండ్ ఆఫ్ యాక్షన్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, సో యాక్షన్స్ త్రూ చూపించటము, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. అండ్ ది సెకండ్ థింగ్ ఇస్ లైక్ అండర్స్టాండింగ్ అని చెప్పండి. లవ్ అండ్ అండర్స్టాండింగ్ అన్న దాంట్లో అండర్స్టాండింగ్ ఎలిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది దే హ్యావ్ టు నో దట్ యునో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఉమెన్ ఆల్సో ఎక్స్పెక్ట్. తనని కూడా అర్థం చేసుకోవాలి, తన పర్స్పెక్టివ్ని కూడా చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే మెన్ అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచే ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయం అన్నా సరే, కానీ అలా కాకుండా ది అదర్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే, అంటే విమెన్ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచిస్తే కనుక దట్ ఈస్ వెన్ దిల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్. సో వీళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే, అలా మా సైడ్ నుంచి కూడా ఆలోచించి మమ్మల్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అనేది ఎక్కువ శాతం మంది దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్. సో ఆ అండర్స్టాండింగ్ కనుక లేదనుకోండి, మీరు ఎంత లవ్ చేస్తున్నా ఏదో ఒక పాయింట్లో ఇరిటేషన్స్ అనేది వస్తూ ఉంటుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ లవ్తో పాటు, అందుకనే నేను ఫస్ట్ పాయింట్లో లవ్ అండ్ అండర్స్టాండింగ్ అన్నాను, బికాస్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో ఇప్పుడు లవ్ ఉంది బట్ అండర్స్టాండింగ్ లేదు, వైస్ వర్సా. అండర్స్టాండింగ్ ఉంది బట్ ఐ డోంట్ లవ్ సో మచ్ ఆర్ ఐఎమ్ నాట్ షోయింగ్ ది లవ్ సో మచ్, రెండు కూడా వర్కౌట్ కాదు. సో ది ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఈ రెండు ప్రాపర్ గా చూపించడం. ది సెకండ్ ఎలిమెంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ హెల్దీ రిలేషన్షిప్, స్పెషలీ వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్ ఈస్ సెక్యూరిటీ. సో వెన్ ఐ సే సెక్యూరిటీ, ఇట్ ఈస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అనమాట. సో అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీ ఏంటంటే, నీకు నేనున్నాను అనే ఒక భరోసా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదేమన్నా కానీ నేను నీకున్నాను, నిన్ను వదిలిపెట్టను, ఆర్ నేను నిన్ను చూసుకుంటాను అనే ఇట్లాంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెక్యూరిటీ కిందకి వస్తుంది. సో ఫస్ట్లీ లైఫ్ సెక్యూరిటీ, దట్ త్రూ అవుట్ ది లైఫ్ నేను నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ లాగా ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వన్ సపోర్ట్. అనదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏంటిది అని అంటే, సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచింగ్ అంబిషన్స్. రైట్. సో ఇప్పుడు ఒక సెక్యూరిటీ ఇన్ ద సెన్స్, ఐ మీన్ యునో నా అంబిషన్కి
నా నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, లైక్ మై హస్బెండ్ అవ్వచ్చు లేదా బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు కూడా ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది వస్తుంది అనమాట. లేదు సపోర్ట్ చేయరు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఆ రిలేషన్షిప్ లో అనేది. సో సెక్యూరిటీకి అనదర్ రీజన్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచింగ్ దేర్ గోల్స్ అండ్ ఆల్. ఫినాన్షియల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది దీన్ని తక్కువ చేసి చూడటము, లేకపోతే ఎందుకంత కమర్షియల్ గా ఆలోచిస్తారు అని అనుకుంటా ఉంటారు రిలేషన్షిప్స్ లో. కానీ ఏ రిలేషన్షిప్ కన్నా సరే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో నన్ను చూసుకోగలుగుతారు ఫ్యూచర్లో, ఒకవేళ ఇఫ్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్, నాకు కానీ పిల్లలకి కానీ ఏ లోటు ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్. సో ఇలా ఈ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ ఫినాన్షియల్స్ ప్రాపర్ గా లేకపోతేనే చాలా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్ గొడవలకి అదే రీజన్ అవుతుందండి. ఏంటంటే తనేదో కోరుకుంటది, అది ఇవ్వలేని పరిస్థితిలో భర్త ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళు ఏంటంటే కమ్యూనికేట్ చేసుకొని ఎవరి స్తోమత ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, మనం ఎలా ఉండాలని వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలి. కమ్యూనికేట్ చేసుకోకుండా అక్కడ గొడవ పడి లేదు నేను కొనను అని చెప్పి కఠినంగా అనటము ఇలాంటివి కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక యునో ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా బాగా జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం జరగవు అనమాట. సో ఈ సోషల్ సెక్యూరిటీ, మన ఫినాన్షియల్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. అండ్ ది లాస్ట్ థింగ్ ఇస్ ది సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ ఇస్ సొసైటీలో ది కైండ్ ఆఫ్ సెక్యూరిటీ దట్ ఐ హ్యావ్, లైక్ యునో నాకు ఏ ఇబ్బంది లేకుండా నేను సొసైటీలో బతకగలుగుతాను అనే ఒక భరోసా. సో దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. దట్ జస్ట్ నాట్ అంటే ఒకటి ఫినాన్షియల్ సెక్యూరిటీయే కాదు, ఇట్ ఈస్ ది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ ఐ గెట్ ఫ్రమ్ ది సొసైటీ, బీయింగ్ ఇన్ అ ఫ్యామిలీ ఆర్ ఒక అబ్బాయితో అసోసియేట్ అయి ఉన్నాను నేను అంటే నాకు ఎలాంటి రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో నాకు వచ్చే హోదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే దీస్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఉమెన్. ఇవి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ప్రైమరీ టూ థింగ్స్, ఒకటి యాజ్ అ సెడ్ లవ్ అండ్ అఫెక్షన్, ఆల్సో అండర్స్టాండింగ్, and the other thing is this one, security in various forms. సో ఇవి కనుక కరెక్ట్గా చూసుకున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఏదన్నా సరే లైక్ యూనో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ చూపిస్తుంటారు, డిస్ప్లే చేస్తారు ఒక యూనో బిట్వీన్ దెమ్సెల్వ్స్. సో అలాంటిది డిస్ప్లే చేసి అలా లైఫ్ సాఫీగా ఉండాలి అని అంటే men should aim for these things, and that is when women they can impress and వాళ్ళిద్దరు సంతోషంగా రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ లాంగ్ వరకు దే విల్ సస్టైన్ ఐ గెస్. కరెక్ట్. సో గొడవ లేకుండా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్టు గొడవ వచ్చినా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఈ టూ థింగ్స్ ఉంటే మాత్రం ప్రైమ్ థింగ్స్ చాలా రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అంట. కరెక్ట్. ఎందుకంటే గొడవలు అనేది కామన్ అండి. కరెక్ట్. గొడవలు అవుతూ ఉంటాయి. దేర్ ఇస్ నో కపుల్ వితౌట్ ఫైటింగ్. కానీ దాన్ని వాళ్ళు ఏ లెవెల్ దాకా తీసుకెళ్తున్నారు, ఎంత వరకు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అనేది ఈ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.